లోక్సభ ఎన్నికలపైన ఇక లోక్సభ ఎన్నికలపైన రాష్ట్ర ప్రభుత్వానికి సంకేతాలు పంపడం జరిగింది. 13న షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 13వ తారీఖున లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అధికారులు అప్రమత్తం, క్రియాశీలంగా కలెక్టర్లు ఇక పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయండి. మొత్తానికి అధికారులు అప్రమత్తంగా ఉండాలి, కలెక్టర్లు కూడా క్రియాశీలంగా పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవాలని చెప్తున్నారు. ఇక కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ. రెవెన్యూ సిబ్బందికి 8, 9, 10 తేదీల్లో ఈ సెలవులు రద్దు. ఇక ఇవాళ, రేపు, ఎల్లుండి శివరాత్రి పండగ సందర్భంగా కూడా వాళ్ళకు మొత్తానికి సెలవులు అయితే లేకుండా రద్దు చేసినటువంటి అంశం. ఇక రాజకీయ కాక షురు అయిపోయింది. ఇక పార్టీలు పారా హుషార్ అంటున్నాయి. ప్రధానంగా రాష్ట్రంలో ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 పార్టీలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక సభలు ప్రసంగాలతో దూసుకుపోతున్న నేతలు, ప్రారంభోత్సవాలతో సీఎం రేవంత్ రెడ్డి మొత్తానికి బిజీ ఉన్నాడట. ఇక సీఎం రేవంత్ రెడ్డి మొత్తం ప్రారంభోత్సవాల మీదనే బిజీగా ఉన్నాడట. ఇక లోక్సభ ఎందుకంటే ఇక ఎన్నికల షెడ్యూల్ వచ్చిందనుకో, ఏ ప్రారంభోత్సవం జరగదు, అన్నీ ఆగిపోతాయి కాబట్టి మొత్తానికి బిజీలో ఉన్నారన్నట్టు. ఇక లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 13న వెలువడనుందా? ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంకేతాలు అందాయా? ఇక దీంతోనే అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తోందా? ఇక ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. ఇక కలెక్టర్లు క్రియాశీలంగా మారి ఇక మిగిలిపోయినటువంటి పనులు, శంకుస్థాపనలు, ఇక భవనాల ప్రారంభోత్సవాలను వెంటనే చేపట్టాలంటూ క్షేత్రస్థాయి అధికారులను ఆదేశిస్తున్నారు. ఇక పనులు వేగంగా జరగడానికి సిబ్బంది సెలవులను సైతం రద్దు చేస్తున్నారు. వాస్తవానికి 2009లో షెడ్యూల్ మార్చి 10న వెలువడింది. అదే నెల 10న నోటిఫికేషన్ ఇచ్చారు. ఏప్రిల్ 11న తొలి దశ పోలింగ్ జరిగింది. ఈ దశలోనే తెలంగాణలోని లోక్సభ, ఏపీలోని ఇక లోక్సభ అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కూడా జరగనుందని చెప్తుండ్రు. ఇక ఈసారి షెడ్యూల్ ఈ నెల 13 వస్తుందని కొన్ని రోజుల కిందట ప్రచారం జరిగింది. ఇప్పుడు దానిని బలపరిచేలా వార్తలు వస్తున్నాయి. ఈ ఊహాగానాల రీత్యా రాష్ట్రంలో రాజకీయ కాక ఇక రాజుకుంది. మరోవైపు ప్రధాని మోదీ కొద్ది రోజుల నుంచి దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ పలు రాష్ట్రాల్లో సభల్లో పాల్గొంటున్నారు. ఈ సభలు 13వ తేదీన ముగియనున్నాయి. అంటే 13వ తారీఖున మొత్తానికి ఈ దేశ పర్యటనలో మోదీ చేస్తున్నాడు కదా. అయితే 13వ తారీఖున ఈ సభా సమావేశాలు ముగిసిపోతాయట. అంటే ఆ లోపు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే 13న షెడ్యూల్ వస్తుందేమన్నటువంటి అనుమానంతోనే మోదీ పర్యటనలు కొనసాగిస్తున్నట. అదే రోజు సాయంత్రం లేదంటే మరుసటి రోజు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పార్టీలన్నీ ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. ఇక షెడ్యూల్ జారీతో దేశమంతటా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వంతో సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కొత్తగా ప్రారంభించడానికి వీలుండదు. కొత్త పథకాలు ఇక ఇక్కడ అన్ని రాష్ట్రాలలో షెడ్యూల్ విడుదలైపోతుంది కాబట్టి ఈ కొత్త కార్యక్రమాలకు ఎలాంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇవన్నీ బంద్ చేసుకోవాలి. అవన్నీ ఏముండయి. అందుకే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దబ ఏమన్నా ఉంటే ప్రారంభోత్సవాలు చేపడతా ఉన్నారన్నట్టు. ఇక ప్రకటించే అవకాశం ఉండదు. అందుకే ప్రభుత్వంతో సహా రాష్ట్రంలోని పార్టీలన్నీ ఈ ఎన్నికలకు సంబంధించి విస్తృత కార్యాచరణను ప్రారంభించాయి. ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు క్షేత్రస్థాయి క్యాడర్ను పరుగులు పెట్టిస్తున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచిందట. ఇది ఆంధ్రజ్యోతిలో రాసినటువంటి కథనం. అటు ప్రభుత్వ ఇటు పార్టీ కార్యక్రమాలను చురుగ్గా చేపడుతోంది సీఎం రేవంత్ రెడ్డి. నిత్యం మొత్తానికి పనులలో చురుగ్గా పాల్గొంటున్నారు. అటు ప్రభుత్వ పనులు చేస్తున్నట, ఇటు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వీటిలో కూడా బిజీ అయిపోయినటువంటి రేవంత్. ఇక కేంద్ర ఉద్యోగాలకు 4% డిఏ, 50%కి చేరనున్న కరువు భత్యం జనవరి నుంచి ఇక వర్తింపు. 49 లక్షల మంది ఉద్యోగాలు, 67 లక్షల మంది పెన్షనర్లకు మేలు. ఇక కృత్రిమ మేధా అభివృద్ధి పరిశోధనకు 10,000 కోట్లతో మిషన్. విజువల అధికారులకు, లబ్ధిదారులకు ₹300 రాయితీ. 2025 నుంచి మార్చి 31 వరకు పొడిగింపు. కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది.
అధికారం గవర్నర్కు లేదు. ఏం అధికారం లేదు గవర్నర్కు? ఏం అధికారం లేదు? దాసోజు కుర్రా నామినేషన్ల తిరస్కరణ చెల్లదు. ఈ దాసోజు కుర్రా నామినేషన్ల తిరస్కరణ చెల్లదట. ఇక పునః పరిశీలనకు పంపే అధికారమే ఉంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీల కేసులో హైకోర్టు తీర్పు. కోదండ అలీ నియామక గెజిట్ కూడా కొట్టివేత. రాజ్యాంగబద్ధ నిర్ణయం తీసుకోవాలని సూచన. మంత్రివర్గం మళ్ళీ కోదండ అలీ పేర్లనే సిఫారసు చేసి గవర్నర్ ఆమోదం పొందే అవకాశం ఉందని చెప్తుండ్రు. ఇక గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలను నియమించే విషయంలో మంత్రిమండలి సిఫారసులను తిరస్కరించే అధికారం గవర్నర్కు లేదని రాష్ట్ర హైకోర్టు తేల్చి చెప్పింది. ఇక పునః పరిశీలన, సందేహాల నిష్పత్తి, అదనపు సమాచారం కోసం తిప్పి పంపే అధికారం మాత్రమే ఉందని స్పష్టం చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఎమ్మెల్సీలకు ఆ పేర్లు ఖరారు చేస్తుందో అందులో పునఃపరిశీలన కోసం మళ్ళీ రిటర్న్ పంపించే అవకాశం మాత్రమే ఉంటుంది గవర్నర్. కానీ పూర్తిగా రద్దు చేసే ఆ అభ్యర్థులను పూర్తిగా రద్దు చేసేటువంటి అధికారం గవర్నర్కు ఉండదని చెప్తుండ్రు. ఇక్కడ అదనపు సమాచారం కోసం తిప్పి పంపే అధికారం మాత్రమే ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ నేతల దాసోజు శ్రావణ్ కుమార్, కుర్ర సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరిస్తూ గవర్నర్ నిరుడు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గం సిఫారసు మేరకు ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ జారీ చేసినటువంటి గెజిట్ నోటిఫికేషన్ను సైతం క్వాష్ చేసింది. ఈ వ్యవహారం పైన రాజ్యాంగంలోని నిబంధనలను అనుసరించి గవర్నర్ తాజా నిర్ణయం తీసుకుంటారని తాము నమ్ముతున్నట్టు పేర్కొంటూ ఇక గురువారం తుది తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) ప్రకారము ఇక దాఖలు పడ్డటువంటి అధికారులను మంత్రిమండలి సలహా ప్రకారమే గవర్నర్ వినియోగించాలని కూడా ఇక్కడ వార్త అయితే మనం చూస్తున్నాం. ఇగో ఈ రకంగా ఉంది మొత్తానికి.